ఎవరూ లేరు. ఏమైనా మాట్లాడొచ్చుగా. మన మధ్య మాటలే ఉంటాయి. మాట్లాడుకుంటే చాలా ఉంటాయి. మాటలు రావాలంటే మనసులో అభిమానం ఉండాలి. అభిమానం పెంచుకుంటే అదే వస్తుంది. ఒకరి మీద అభిమానం ఏర్పడ్డట్టు మరొకరి మీద ఏర్పడదు. నాకేం తక్కువ? ప్రేమకి ఎక్కువ తక్కువ ఉండదు. అది తెలియకుండా ఏర్పడుతుంది, కానీ ప్రాణం పోయే వరకు వదలకుండా ఉంటుంది. మరి నాది ప్రేమే కదా. బెదిరిస్తే అసహ్యం పుడుతుంది, కానీ ప్రేమ పుట్టదు. సరే, బెదిరించడం మానేస్తాను. ప్రేమిస్తావా? అదేమన్నా గేర్ అనుకున్నావా? మారిస్తే మూడు మారిపోవడానికి. నా నుంచి నీకేం కావాలో చెప్పు. మనశ్శాంతి. నా ప్రేమను అంగీకరిస్తే జీవితాంతం నీకు కావలసినంత ఇస్తాను. కొత్తగా నువ్వు ఇచ్చేదేంటి? ప్రేమ నా జీవితంలోకి వచ్చాక చాలా ప్రశాంతంగా ఉన్నాను. నువ్వు వచ్చే ప్రశాంతతను పాడు చేస్తున్నావు. మరి నేను రావాల్సిన స్థానంలోకి అదొచ్చింది కదా. తను వచ్చింది, తనే ఉంటుంది. ప్లీజ్ స్నేహ, మా ఇద్దరి మధ్యలోకి వచ్చి మమ్మల్ని దూరం చేయాలని చూడకు. నేనెవరిని దూరం చేయడం లేదు. నా స్థానం కోసం నేను ట్రై చేస్తున్నాను. నువ్వు నాకు కావాలి. దట్స్ ఆల్. బంగారం వచ్చే టైం అయింది. ఈ టైంకి రావాలి. ఇంకా రాలేదంటే పాపం తీసుకురాకుండా ఈ జరీనా ఇంతసేపు ఏం చేస్తుంది? ఫోన్ కలవడం లేదు. బంగారం ఇంతవరకు ఇంటికి రాలేదు. ఏమైంది? అసలు స్కూల్ నుంచి ఇంటికి బయలుదేరారా లేదా? హలో, నేను ప్రణయ్ వాళ్ళ మిస్సెస్ ని మాట్లాడుతున్నాను. స్కూల్ వదిలేసారా? స్కూల్ వదిలేసి చాలా సేపు అయింది మేడం. మరి మా పాప ఇంకా ఇంటికి రాలేదేంటి? జరీనా అని మా మనిషి వస్తుంది కదా, తను రాలేదా? స్నేహ వచ్చి తీసుకెళ్ళింది. వాట్? స్నేహ అనే అమ్మాయి తీసుకెళ్ళిందా? తనతో ఎలా పంపించారు? స్నేహ స్కూల్ దగ్గరికి ఎందుకు వెళ్ళింది? బంగారాన్ని తీసుకుని ఇంటికి రాకుండా ఎంతసేపు ఏం చేస్తుంది? అసలే పిచ్చిది. బంగారాన్ని ఎక్కడికి తీసుకెళ్ళిందో, ఏం చేస్తుందో.
చెప్పు ప్రేమ. ప్రణయ్ ప్రణయ్ ఏమైంది ప్రేమ? గొంతేంటి అలా ఉంది? బంగారం స్కూల్ నుంచి ఇంకా రాలేదు ప్రణయ్. ఇంకా రాకపోవడం ఏంటి? జరిగినా వెళ్ళలేదా? వెళ్ళింది. బంగారాన్ని స్కూల్ నుంచి స్నేహ తీసుకెళ్ళిందంట. వాట్? ఆలస్యమైందని స్కూల్ కి ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పారు. స్నేహకి మైండ్ బాలేదు. ఏం చేస్తుందో తనకే తెలియడం లేదు. బంగారాన్ని తీసుకెళ్లి ఏం చేస్తుందో అని భయంగా ఉంది ప్రణయ్. సరే, నేను వెళ్ళి చూస్తాను. నువ్వేం టెన్షన్ పడకు. నేను ఆల్రెడీ రెగ్యులర్ గా వచ్చే దారిలో అంతా వెతుకుతున్నాను. ఒకవేళ ఇంటికి వచ్చేసారో ఫోన్ చేసి కనుక్కుని వెళ్ళు. నేను స్కూల్కి వెళ్ళి కనుక్కుని ఆ చుట్టుపక్కల ఎక్కడ ఉందేమో చూసొస్తాను. త్వరగా చూడు ప్రణయ్. తనకే బాధ వచ్చినా బంగారం చెప్పుకోలేదు. ఆ స్నేహ పిచ్చి వల్ల తన బాధను అర్థం చేసుకోలేదు. ఏం కాదు, నువ్వు టెన్షన్ పడకు. బంగారాన్ని అడ్డు పెట్టుకుని నన్నేమైనా బెదిరించాలని చూస్తుందా? ఇప్పుడు స్నేహ బంగారానికి ఏ హాని చేయదు కదా. చెప్పుమ్మా ప్రేమ. అమ్మమ్మ, బంగారం ఇంటికి వచ్చిందా? అదేంటి అలా అడుగుతున్నావు? బంగారం కనిపించకపోతే నువ్వేమైనా బయటికి తీసుకువెళ్ళావేమో అనుకున్నాను. లేదమ్మమ్మ, అసలు స్కూల్ నుంచి ఇంటికే రాలేదు. ఆ స్నేహ స్కూల్కి వెళ్ళి బంగారాన్ని తీసుకెళ్ళిందంట. ఆ తింగరిది ఎందుకు తీసుకెళ్ళి ఉంటుందమ్మా? అసలే అది పిచ్చిది. బంగారాన్ని ఏం చేస్తుందో ఏమో. అదే నాకు భయంగా ఉంది. ప్రణయ్కి ఫోన్ చేసి చెప్పకపోయావా? చెప్పానమ్మమ్మ. నేను బంగారం కోసమే వెతుక్కుంటూ వచ్చాను. అవునా? ఇప్పుడు ఆ పిచ్చిది బంగారాన్ని తీసుకుని ఎక్కడెక్కడ తిరుగుతుందో ఏమో. సరే, నేను ఇంటికి వచ్చేస్తున్నాను బామ్మ. భగవంతుడా, అసలేం మాటలు రానిది. దానికి ఆ పిచ్చిదాని వల్ల ఏ కష్టం రాకుండా చూడు స్వామి. అమ్మమ్మ, బంగారం వచ్చిందా? లేదమ్మా, నేను దానికోసమే చూస్తున్నాను. అయినా ఆ పిచ్చిది స్కూల్కి ఎందుకెళ్ళింది? బంగారాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం దానికి ఏమొచ్చింది? అదే అర్థం కావడం లేదు బామ్మ. జరీనా వెళ్ళేటప్పటికే స్నేహ బంగారాన్ని తీసుకువెళ్ళిందంట. ఆ పసిదాన్ని ఎక్కడికి తీసుకెళ్ళిందో ఏంటో, ఎంత అల్లాడిస్తుందో ఏమో. అది నాకు భయంగా ఉంది బామ్మ. బంగారం ఏం చెప్తుందో ఆ స్నేహకు అర్థం కాదు. ఆ స్నేహ ఏం చేస్తుందో బంగారానికి అర్థం కాదు. అసలు అదేం చేస్తుందో దానికి అర్థమై చేస్తే కదమ్మా బంగారానికి అర్థం కావడానికి. ఆ పిచ్చిదాన్ని తెచ్చి మన దగ్గర తగలెట్టి వాళ్ళమ్మ దాని దారిని అది వెళ్ళింది. దాని తాకిడికి మనం నానా బాధలో పడుతున్నాం. బంగారం, ఐస్ క్రీమ్ తీసుకో. ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావమ్మా? తింగరదానా, పసిదాంతో నీకేం పనే? ఇప్పటిదాకా బిడ్డకేమైందో ఎక్కడికి తీసుకెళ్లేవోనని అల్లాడి చచ్చాం కదే. ఇంకోసారి బంగారాన్ని తాకావంటే నీ కాళ్ళు చేతులు విరగ్గొడతాను.
ఏ జరీనా, నీ పనేంటి? బిడ్డని జాగ్రత్తగా చూసుకోవడమేగా. ఈ మెంటల్ని స్కూల్కి వెళ్ళి బంగారాన్ని తీసుకుపోయేదాకా నువ్వెక్కడ పెత్తనాలు చేస్తున్నావు? ఎక్కడికి తీసుకువెళ్లారు ఏంటో అని నేను భయపడిపోయానండి. నేను వెళ్లేసరికి పాపం తీసుకువెళ్ళిపోయారన్నారు. మరిప్పుడు వాళ్ళెలా వచ్చారు? వాళ్ళిద్దరూ క్యాబ్లో వచ్చారండి. హాయ్, వావ్, సారీ బాగుంది. బంగారం నా ప్రాణం. నా ప్రాణంతో ఆటలాడాలని చూసావో నీ తాట తీస్తా. జాగ్రత్త. రా బంగారం. పోన్లే, నేను చేయలేని పని ప్రేమ చేసింది. ఇలాంటి తింగర వేషాలు ఇంకోసారి వేయకుండా ఉండాలంటే ఈ మాత్రం భయం ఉండాలి. బంగారం నా ప్రాణం. నా ప్రాణంతో ఆటలాడాలని చూసావో నీ తాట తీస్తా. జాగ్రత్త. ఆఫ్టర్ ఆల్ అదే నా మీద చేయి చేసుకుంటుందా? తనంతా చూస్తాను. ఎక్కడికి? అది నా మీద చెయ్యి చేసుకుంది శివాగ్ని. దాన్ని ఎలా వదలమంటావు? ఇప్పుడేం చేస్తావు? దానంతా చూస్తాను. ఎలా? అది నన్నేం చేసిందో అలా. ఆవేశం ఎప్పుడూ తప్పు చేయిస్తుంది, ఆలోచన మాత్రమే మంచి చేస్తుంది. అలాగని వదిలేయాలా? నా మీద చేయి చేసుకుంది, ఇంకా ఏంటి ఆలోచించుకునేది? తను చేయి చేసుకుందని ఆవేశంతో నువ్వు వెళ్ళి చేయి చేసుకుంటావు. ఓకే, దానివల్ల మనకొచ్చే లాభం ఏంటి? నీది నాటకం అని బయటపడుతుంది. ఇంత కష్టపడి ప్లాన్ చేసింది మొత్తం నాశనం అవుతుంది. నీకు కావాలనుకున్నది నీకు దక్కదు, నాకు కావాలనుకున్నది నాకు దక్కదు. అది నీ ఆవేశం వల్ల మనకొచ్చే లాభం. చెప్పు, అదేనా నీకు కావాల్సిందే? అలా అని అది ఏం చేసినా భరించాలా? భరిస్తూ పోతే దాని భారం పెరుగుతూ పోతుంది. ఎంతకాలమని మోస్తాం? మరి ఏమీ చేయకుండా ఎన్ని రోజులు? ఆవేశానికి ఆలోచన కూడా తోడైతే ఏమైనా చేయొచ్చు స్నేహ. అందుకు ఉదాహరణలు మన పురాణాల్లో చాలానే దొరుకుతాయి. కౌరవులెంతమంది, పాండవులెంతమంది? కౌరవుల ఆవేశానికి దుర్యోధనుడి అహం మాత్రమే తోడైంది. పాండవుల ఆవేశానికి శ్రీకృష్ణుడి ఆలోచన తోడైంది. ఆవేశానికి ఆలోచన తోడై అంతటి కురువంశమే శూన్యమైంది. అందుకే ఆలోచించి అడుగేద్దాం. కొద్దిగా ఓపిక పట్టు. నెత్తురు కనిపించకుండా, ఏం చేశామో అర్థం కాకుండా దానంతటా అదే బయటికి పోయేలా చేసి మనం అనుకున్నది సాధిద్దాం. అగ్గి అంటుకున్నా, ఈ శివాగ్నిని ముట్టుకున్నా మిగిలేది బూడిదే అని ప్రూవ్ చేస్తాను. ఈ మెంటల్ని స్కూల్కి వెళ్ళి బంగారాన్ని తీసుకుపోయేదాకా నువ్వెక్కడ పెత్తనాలు చేస్తున్నావు? నేను వెళ్లేసరికి పాపం తీసుకువెళ్ళిపోయారన్నారు. మరిప్పుడు వాళ్ళు ఎలా వచ్చారు? వాళ్ళిద్దరూ క్యాబ్లో వచ్చారండి.
స్నేహ పిచ్చిది. బంగారానికి మాటలు రావు. మరి క్యాబ్లో ఎలా వచ్చారు? నేను స్నేహాన్ని కొట్టినప్పుడు తను చూసిన చూపులు పిచ్చి వాళ్ళ చూపులు కాదు. నిజంగా స్నేహ పిచ్చిదా లేక పిచ్చి దానిలో నటిస్తోందా? అమ్మా ప్రేమ, ఏంటమ్మా దేని గురించి ఆలోచిస్తున్నావు? స్నేహ గురించమ్మమ్మా. దాని గురించి ఆలోచించేదేముందమ్మా? ఆ పిచ్చిదాన్ని తెచ్చి మన నెత్తిన పడేశారు. బిడ్డను తీసుకుపోయి ఎంత గోల చేసిందో చూడు. అసలు స్నేహకి పిచ్చుందంటావా అమ్మమ్మా? నిజమేనమ్మాయి. ఈ మాట అంటే నా మీదెక్కడ పడతారోనని నోరు మూసుకుని ఊరుకున్నాను గానే అప్పుడప్పుడు దాని చేష్టలు చూస్తే నాకు అదే డౌట్ వచ్చింది. ఇందాక బంగారాన్ని తీసుకుని క్యాబ్లో వచ్చామన్నారు కదా, పిచ్చిది క్యాబ్ ఎలా బుక్ చేసుకుంటుంది? ఆ మాట అడిగి దుమ్ము దులిపితే దాని పీడ విరగడయ్యేది కదమ్మా. ఈ ఇంటికి కొత్తగా వచ్చానమ్మమ్మా. ఈ కుటుంబంలో నేను ఒకదాన్ని అయ్యేంత వరకు ఇలా బయట వాళ్ళ విషయంలో ఆవేశపడకూడదు కదా. నువ్వన్నది నిజమేలేమ్మా. కొత్తగా ఒక ఆడపిల్ల కోడలిగా వచ్చిందంటే వంకలు పెట్టడానికి 100 మంది ఎదురు చూస్తూ ఉంటారు. దాని సంగతి నిదానంగా తేలుతుందిలేమ్మా. నువ్వన్నట్టు తొందరపడటం మంచిది కాదు. కానీ దాని విషయంలో కొంచెం జాగ్రత్తగానే ఉండాలమ్మా. అదే అమ్మమ్మా, ఎంత జాగ్రత్తగా ఉండాలని ఆలోచిస్తున్నా స్నేహ ఏంటో ఇప్పుడు అర్థమైందిగా. నేను చూసుకుంటాను. సరేనమ్మా, సరే, నువ్వే చూసుకోవాలి. జాగ్రత్తమ్మా.